హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. అందమైన ప్రేమ కథ 9th ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. గోవిందని తీసుకెళ్ళాక ప్రెస్ వాళ్ళు అసలు మీకు ఇదంతా ఎలా తెలిసింది సార్? తెలిసిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఇక్కడికి ఎందుకు రప్పించారు అని అడుగుతారు. ఒక్క నిమిషం అందరికీ సమాధానాలు చెప్తాను. ముందుగా ఈ కాలేజీలో చదివే కవిత అనే అమ్మాయికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆ అమ్మాయే కనుక ధైర్యం చేసి కంప్లైంట్ ఇవ్వకపోతే అసలు ఈ దుర్మార్గం బయటపడేది కాదు. అలానే కాలేజ్‌కొచ్చి ఎంక్వైరీ చేసేటప్పుడు ప్రిన్సిపల్ ప్రవర్తన అనుమానం కలిగించింది. కానీ అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ కోసం వచ్చినప్పుడు ఎవరితోనో కంగారుగా మాట్లాడుతున్నాడు. నన్ను చూసి కాల్ కట్ చేశాడు. పేపర్‌లో ఉన్న తన కొడుకు చేతి రాతనే గుర్తుపట్టలేకపోయాడు. అప్పుడే అర్థమైంది. ఏదో తప్పు జరుగుతుందని అతనిని ఫాలో అయ్యి ఇంటికి వెళ్ళాను. అప్పుడే తెలిసాయి అతని కుట్రలు. మీరన్నట్టు అక్కడే ఇతనిని అరెస్ట్ చేయొచ్చు. కానీ పూర్తి సాక్ష్యాధారాలతో నిరూపించాలని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. అలానే నిరూపించాను కూడా. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతాడు. ప్రిన్సిపల్ గారు లేచి రాంబాబు వల్లే ఈరోజు నేను నా కూతురు మీ ముందు ఇలా ఉన్నాం. ఆ దుర్మార్గుడికి శిక్ష పడింది. నువ్వు ఎప్పుడూ చల్లగా ఉండాలి బాబు. చిన్నవాడివి కనుక చేతులెత్తి మొక్కలేకపోతున్నాను అంటూ కంటతడి పెట్టుకుంటారు. రామ్ దగ్గరకొచ్చి లేదండి, మీరు పెద్దవారు, ఎప్పుడు దీవించాలే కానీ ఇలాంటి మాటలొద్దు. ఇక నుంచి నేనే మీ కొడుకుని. పోయిన మీ అబ్బాయిని తిరిగి తీసుకురాలేను కానీ ఆ స్థానాన్ని భర్తీ చేయగలను అంటాడు. ప్రిన్సిపల్ గారి అమ్మాయి ఏడుస్తూ దగ్గరకొస్తుంది. ఏడోకమ్మా, ఇక నుంచి నీకెలాంటి సహాయం కావాలన్నా ఈ అన్నయ్య ఉన్నాడని గుర్తుంచుకో సరేనా అంటాడు. కళ్ళు తుడుచుకుంటూ తల ఊపుతుంది. అందరి వైపు తిరిగి ఇక ఈ కాలేజీలో చదివే స్టూడెంట్స్కి ఎలాంటి హాని కలగదు. మీరందరూ బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి ఈ కాలేజీకి మంచి పేరు తేవాలి అని చెప్తాడు. అందరూ చప్పట్లతో రామ్కి కృతజ్ఞతలు తెలుపుతారు. ఒక చేతులు మాత్రం కోపంతో పిడికిళ్ళు బిగుసుకుంటాయి. అదెవరో ముందు ముందు తెలుస్తుంది. టీవీలో అంతా లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అందరూ రామ్ని మెచ్చుకోవడం చూసి అను చాలా సంతోషిస్తుంది. పక్కనే ఉన్న చింటూ హే మా మాము సూపర్ హీరో అంటూ అరుస్తాడు. అవును నాన్న, మీ మామ ఇప్పుడు హీరో అయిపోయాడు. ఇంటికి రాగానే వాడికి దిష్టి తీయాలి అంటుంది అంజలి. కాలేజ్లో అందరికీ జాగ్రత్తలు చెప్పి ఇంటికి బయలుదేరుతారు రామ్, ఈశ్వర్. కాలేజ్ నుంచి కోపంగా ఇంటికి వెళ్ళి అక్కడున్న డైనింగ్ టేబుల్ని ఒక్క గుద్దు గుద్దుతాడు అతను. అది గాజుది కావడంతో బల్లున పగిలి ముక్కలు ముక్కలు అయిపోతుంది. తన చేతికి కొన్ని గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం వస్తున్నా అవేమీ పట్టించుకోకుండా కోపంతో అరుస్తూ ఉంటాడు. ఆ శబ్దానికి లోపల నుండి ఒక 50 ఏళ్ళ అతను వచ్చి ధర్మ ఏంటిది అంటూ చేయి చూసి అయ్యో ధర్మ రక్తం నాన్న అని పట్టుకుంటారు. వద్దు మామయ్య, వదిలేయండి. అక్కడ డాడీకి ఇంతకన్నా ఎక్కువే వచ్చింది. చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేకపోయాను అంటూ ఏడుస్తాడు. లేదు ధర్మ, నువ్వు ఇలా ఏడవకూడదు. వాడిని ఏడ్పించాలి కానీ అసలు ఎందుకు ఆపావు మావయ్య? నన్ను నువ్వు ఫోన్ చేయకపోయింటే అక్కడే వాడికి బుద్ధి చెప్పేవాడిని. లేదు నాన్న, ఈ ఆవేశమే వద్దు. మీ నాన్న పూర్తిగా సాక్ష్యాధారాలతో పట్టుబడ్డాడు. నువ్వు కూడా అక్కడ ఆవేశపడితే మీ నాన్నని బయటికి ఎవరు తీసుకొస్తారో? ముందు మనం ఆలోచించాల్సింది గోవింద గురించి. ఖచ్చితంగా తనని ఏదో ఒక హాస్పిటల్లోనే ఉంచుతారు. మనం అక్కడి నుంచి నాన్నని ఎలా తీసుకురావాలో చూడు. అప్పుడు ఆ పోలీస్ సంగతి ఆలోచిద్దాం. ఆవేశంతో కాదు, సరేనా? రా ముందు నీకు కట్టని అని డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇంటికి వెళ్ళగానే చింటూ మాము అంటూ దగ్గరకొస్తాడు. అంజలి లోపలికి తీసుకెళ్ళి దిష్టి తీస్తుంది. అక్క, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమే. నా తమ్ముడి మీద ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. అను కోసం చూస్తూ ఉంటాడు. ఏంట్రా అలా వెతికేస్తున్నావు? ఏం లేదక్కా. ఓ నిజమా? నిజమే. సరే అమ్మా. అను రామ్ వల్ల వచ్చేశారు. రూమ్ సర్దడం అయిపోయిందా? వదిన వచ్చేస్తున్నా అక్క అంటాడు. అనుని రూమ్లోనే ఉంది. నిజమా అంటూ వెళ్ళేవాడిని చేయి పట్టుకుని ఉండరా, అనుని రాని, నువ్వు వెళ్దు గాని. అక్క ప్లీజ్ వెళ్ళని. అయితే చెప్పు, ఇందాక ఏం వెతికావు? అనునే కదా అంటూ తల ఊపుతాడు. దొంగ, వెళ్ళు అంటుంది అంజలి. అంతే తుర్రుమంటూ వెళ్ళిపోతాడు. రామ్ వచ్చేసరికి స్టూల్ ఎక్కి బట్టలు సర్ది దిగుతుంది. పొట్టి అనుకుంటూ నవ్వుకుంటాడు. రామ్ని చూసి ఆఫీసర్ వచ్చేసారా, కంగ్రాట్స్ అండి అంటుంది. దేనికి అంటాడు. న్యూస్ చూశానండి, నేను చెప్పానా మీరు సాధించగలరని. ఇప్పుడు చూడండి అంటుంది. అయినా నాకు కంగ్రాట్స్ కాదు, నీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. నాకా? ఎందుకు? నువ్వేగా నాకు ఐడియా ఇచ్చింది. ఆ రోజు నువ్వు చెప్పకపోయింటే
అసలు నాకు గుర్తుకొచ్చేదే కాదు. సో, క్రెడిట్ గోస్ టు యూ అంటాడు. ఏం కాదు. నేను చెప్తే మాత్రం చేసింది మీరేగా. సో, మీరే గ్రేట్. నో నువ్వు. నో మీరు. ఓకే మనిద్దరిది. ఓకేనా? ఓకే. సరే కానీ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. రెడీగా ఉండు. ఎక్కడికి అంటుంది. వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. కాబట్టి వెళ్ళి రెడీ అవ్వు. మరి అన్నయ్య వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఏదో ఒకటి చెప్తాలే. ఫస్ట్ నువ్వు రెడీ అవ్వు అని పంపిస్తాడు. త్వరగా రెడీ అయ్యి వస్తారు. ఇద్దరు హాల్లోకి వచ్చేసరికి ఈశ్వర్, అంజలి, చింటూ ముగ్గురు తయారై ఉంటారు. వదినా ఎక్కడికైనా వెళ్తున్నారా అంటుంది దగ్గరికి వెళ్ళి. అను చింటూ ఫ్రెండ్ తమ్ముడిది ఫస్ట్ బర్త్డే. వాళ్ళు ఇన్వైట్ చేశారు. పక్కనే ఫ్లాట్. ఒక 1 అవర్లో వచ్చేస్తాం అంటుంది. నిజానికి అనుని వాళ్ళతో తీసుకువెళ్ళాలనుకున్నారు కానీ రామ్ బయటికి తీసుకెళ్తానని ఆగడంతో ప్లాన్ ఇలా చేంజ్ చేశారు. సరే వదిన అంటుంది అను. అప్పటి వరకు ఒక్కదానివే ఎందుకమ్మా, రామ్ అలా బయటికి వెళ్తున్నాడు, నువ్వు కూడా వాడితో వెళ్ళమ్మా అంటుంది అను. ఈశ్వర్ వంక చూస్తుంది. వెళ్ళమన్నట్టుగా చెప్తాడు. ఓకే వదిన అంటుంది. సరే జాగ్రత్తగా లాక్ చేసుకొని వెళ్ళండి అని చెప్పి వెళ్తారు ముగ్గురు. వాళ్ళు వెళ్ళగానే లాక్ చేసి కిందకి వెళ్ళి బైక్ తీయబోతాడు రామ్. ఆఫీసర్ ఎప్పుడు బైక్ మీదేనా, సరదాగా నడిచి వెళ్దాం అంటుంది. ఓకే అని కీస్ తీసుకుని రోడ్పై నడిచి వెళ్తూ ఉంటారు. అను కొంచెం డల్గా కనిపిస్తుంది. ఏమైందను అంటాడు రామ్. ఏం లేదు ఆఫీసర్, రేపు ఈవినింగ్ నేను ఊరు వెళ్ళిపోవాలి అని చెప్తుంది. నడిచే వాడల్లా ఆగి వెళ్ళిపోవాలా అంటాడు. తప్పదుగా వెళ్ళాలి అని దూరంగా పానీపూరి బండి కనిపిస్తే అక్కడికి తీసుకువెళ్ళమంటుంది. అను వద్దు అవి తినకూడదు అంటాడు. ప్లీజ్ ఆఫీసర్ నాకు చాలా ఇష్టం ప్లీజ్ అంటుంది. సరే పద అని తీసుకెళ్ళాడు. భయ్యా ఒక ప్లేట్ అని ఇవ్వగానే తినేస్తూ ఉంటుంది. తను అలా చిన్నపిల్లల ఇష్టంగా తింటూ ఉంటే చూస్తూ ఉండిపోతాడు రామ్. తను తింటూనే రామ్కి కూడా పెడుతుంది. అలా ఆ సమయాన్ని ఆనందంగా మార్చుకుంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎప్పటి నుంచో వీరిని 4 కళ్ళు గమనిస్తున్నాయి. తిన్న తర్వాత డబ్బులు ఇచ్చేసి మళ్ళీ నడుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అను రోడ్డుకి ఇటువైపు ఉంటుంది. సడన్గా ఒక కార్ చాలా స్పీడ్గా వచ్చి ఇంకొక సెకండ్లో గుద్దేస్తుందనగా ఒక చేయి వచ్చి అనుని పక్కకి లాగుతుంది. కొంచెం ముందుకు వెళ్ళి ఆగుతుంది ఆ కార్. అందులో నుంచి డోర్ ఓపెన్ చేసి దిగుతుంది తనుజ. అనుతో పాటు అతను కూడా కింద పడతాడు. పడిపోయిన అనుని పైకి లేపి గట్టిగా హత్తుకున్నాడు రామ్. అతని గుండె చప్పుడు వింటుంటేనే అర్థమైంది అనుకి ఎంతగా భయపడ్డాడో. ఆఫీసర్ నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది. అయినా అవేం వినిపించడం లేదు రామ్కి. ఒక్క క్షణం అతను రావడం ఆలస్యమైతే ఊహించుకోవడానికే భయంగా ఉంది తనకి. తన అశ్రద్ధకి తనపై తనకే కోపం వచ్చింది. ఇంతలో ఆ అబ్బాయి గుర్తుకు రావడంతో అనుని వదిలి చూస్తాడు. అప్పటికే ఆ అబ్బాయి పైకి లేవకుండా నోరు తెరుచుకొని వీళ్ళనే చూస్తున్నాడు. ఇద్దరు దూరంగా జరిగి ఆ అబ్బాయిని పైకి లేపారు. మీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువేనండి, మీరు కాపాడింది ఒక్క ప్రాణం కాదు 2 ప్రాణాలండి. తనకేమైనా అయితే నేను బ్రతికేవాడినే కాదు అంటూ కృతజ్ఞతలు చెప్తాడు రామ్. అయ్యో ఏంటండి మీరు, నేను సాటి మనిషిగా సాయం చేశాను అంతే అంటాడు అతను. అలా చెప్పటం మీ గొప్పతనం అండి కానీ అంటుంటే ప్లీజ్ అండి ఇంకేం వద్దు. అవును అసలు ఆ కార్లో వాళ్ళు కావాలని యాక్సిడెంట్ చేయాలనుకున్నట్టుగా అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండండి అంటాడు. రామ్కి కూడా అదే అనుమానంగా ఉంది. పైగా ఆ కార్ ఎక్కడో చూసిన గుర్తు కూడా ఉంది. ఓకే మిస్టర్ మీ పేరు అంటాడు రామ్. రాజ్ అని చెప్తాడు. ఓకే మిస్టర్ రాజ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అంటాడు రామ్. సరేనండి ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్. అతను వెళ్ళగానే ఆలోచనలో పడతాడు రామ్. ఆఫీసర్ అన్న పిలుపుతో కదిలి అను చేతిని గట్టిగా పట్టుకుంటాడు. నేను బాగానే ఉన్నాను ఆఫీసర్, మీరేం కంగారు పడకండి అంటుంది. అయినా ఏంటను, నువ్వు చూసుకోవాలి కదా, అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? లేదండి నేను చూసుకునే నడుస్తున్నాను, కానీ అసలు ఎలా కారు వచ్చిందో తెలియడం లేదు. అయినా మీరు చెప్పినట్టు ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను సరేనా అంటుంది. పద వెళ్దాం అని తీసుకెళ్తాడు. వెళ్తున్నారన్న మాటే కానీ అను చేయి వదలడం లేదు రామ్. ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యమని తను కూడా రూమ్కి వెళ్తాడు. రూమ్లో కూర్చొని ఆలోచిస్తుండగానే కార్ ఎవరిదో సడన్గా గుర్తొస్తుంది. అది ఎవరిదో తెలియగానే కోపంతో కళ్ళు ఎర్రబడిపోతాయి. పిడికిళ్ళు బిగించి పోనీలేని ఊరుకుంటే అను జోలికే వస్తుందా? అసలు మొన్న ఇంటికి వెళ్ళినప్పుడే గట్టిగా చెప్పాల్సింది. ఇంకా ఆలస్యం చేయడం వలన లాభం లేదు. నా మౌనాన్ని చేతకానితనంగా తీసుకుంటుంది. ఫోన్ తీసుకొని కాల్ చేస్తాడు. చేతిలోనే ఉన్న లిఫ్ట్ చేయరు. మళ్ళీ చేస్తాడు.
అలా 2 రింగులకి లిఫ్ట్ చేసి హలో అంటుంది పొగరుగా. ఏయ్! నీకింత ధైర్యం నా అనుని యాక్సిడెంట్ చేయాలని చూస్తావా? ఏంటి నీ అనునా? మరి నేనెవరిని? అంటుంది కోపంగా. తనుజ నీకిప్పటికే చాలా సార్లు చెప్పాను. నాకు నీపై ఎలాంటి అభిప్రాయం లేదని. అయినా ఎందుకిలా మూర్ఖంగా తయారయ్యావు? అసలు మా ఇంటికెందుకెళ్ళావు? అదేంటి రామ్ అలా అంటావు? మన పెళ్లి గురించి అత్తయ్య, మామయ్యలకి చెప్పకపోతే ఎలా? రేపు ఎప్పుడైనా వాళ్ళకి చెప్పకుండా చేసుకున్నామే అనుకో, కోడలుగా నువ్వైనా చెప్పాలి కదమ్మా అంటారు. అందుకే నా బాధ్యతగా నేను చెప్పాను అంటుంది. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మనకు పెళ్ళేంటి? ఊరుకుంటున్నానన్నా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. పిచ్చి పిచ్చి మాటలు కాదు రామ్, జరిగేవి చెప్తున్నా. తొందరలోనే నీకు నాకు పెళ్ళి కదా! అయినా నువ్విలా తిడుతుంటే ఎంత బావుందో తెలుసా? కోపం ఉన్న చోటే ప్రేమ కూడా ఉందంటారు. నాకిలా ఫోన్ చేసి మరీ తిడుతుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఇదే కదా రామ్ నేను కోరుకుంది. నన్ను తిట్టే హక్కు, అవసరమైతే కొట్టే హక్కు కూడా నీకే ఉంది. లవ్ యూ రామ్ అంటుంది. ఛీ! కనీసం ఆడదానిలా అయినా మాట్లాడు. నిన్నని ఏం లాభంలే, కూతుర్ని సరిగ్గా పెంచని మీ నాన్నననాలి. అయినా నువ్వెలా పోతే నాకెందుకు? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. అనుకి హాని తలపెట్టాలని ఆలోచన కూడా రానివ్వకు చెప్తున్నా. నా అనుకి మళ్ళీ ఏదైనా చెడు చేయాలని చూసావో నాకన్నా చెడ్డవారుండరు గుర్తు పెట్టుకో అంటాడు. సరే రామ్, నేను అను జోలికి రాను. మరి దానికి బదులుగా నా లవ్‌ని యాక్సెప్ట్ చేస్తావా? తనుజ నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నా మనసులోనే కాదు, నా జీవితంలో కూడా కేవలం అనుకి మాత్రమే స్థానం. తను నా జీవితం అర్థమైందా? అంటాడు. అదే నీ నిర్ణయం అయితే నేను చెప్పేది కూడా విను. నీ పక్కన ఉంటే నేను మాత్రమే ఉండాలి. ఆ స్థానంలోకి ఎవ్వరొచ్చినా నేను ఒప్పుకోను. ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. కాపాడుకో రామ్. ఇక నుంచి అనుకి ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో తెలియదు. ఈ రోజంటే ఆ దేవుడి దయ వల్ల తప్పించుకుంది. కానీ అన్ని వేళలా అలానే జరగదు కదా! కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయిపో అని పెట్టేస్తుంది ఫోన్. కాల్ కట్ అవ్వగానే ఫోన్ని బెడ్‌పై విసిరికొట్టి, అసలు ఈ అమ్మాయికి ఎన్ని చెప్పినా వినేలా లేదు. ఇప్పుడు అనుని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటూ తల పట్టుకుని కూర్చుంటాడు. అను వచ్చి ఏమైంది ఆఫీసర్? ఇంకా అదే ఆలోచిస్తున్నారా? వదిలేయండి అంటుంది. నువ్వేంటి ఇలా వచ్చావు? అక్క వాళ్ళు ఇంకా రాలేదా? లేదు. అందుకే ఒక్కదాన్నే రూమ్‌లో ఉండలేక ఇలా వచ్చాను. ఎవరూ లేరు కనుక ఇదే సరైన సమయం. రేపు తను వెళ్ళిపోతుంది. అక్కడ ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే తన గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుని, అను నీ గురించి చెప్పవా? అని అడుగుతాడు. నా గురించా? నా గురించి ఏముంటుందండి అంటుంది. అలా కాదు, ఇంట్లో వాళ్ళ కోసమైతే నాకు తెలుసు. నీ కాలేజీ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు కదా అంటాడు. ఓహో అదా! కాలేజ్ అయితే సూపర్ అండి. మేము చాలా ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఫ్రెండ్స్ అంటే చాలామంది ఉన్నారు. కానీ బెస్ట్ ఫ్రెండ్ అంటే మాత్రం రమ్య. అది నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. నా కోసం ఏదైనా చేస్తుంది. ప్రతి క్షణం నాకు తోడుగా ఉంటుంది. మా ఇల్లు కూడా పక్కనే ఉండటంతో ఎక్కువగా మా ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడికి కూడా ఇద్దరం కలిసే వద్దామనుకున్నాం. కానీ వచ్చే ముందు దాని కాలికి దెబ్బ తగలడం వలన రాలేకపోయింది అంటూ సాడ్‌గా ఫేస్ పెడుతుంది. అను చెప్పేటప్పుడు తన ముఖంలో సంతోషం చూసి అర్థమైంది. రమ్యకి, అనుకి మధ్య ఉన్న బాండింగ్. ఏమైందండి అలా చూస్తున్నారు? అంటుంది. ఏం లేదు. నువ్వు ఒక్కదానివే ఎప్పుడు బయటికి వెళ్ళవు కదా? వెళ్ళను అంటుంది. సరే. కాలేజ్‌లో నీకేం ప్రాబ్లమ్ లేదు కదా? ఐ మీన్ ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కదా? అంటాడు. రామ్ అలా అడగగానే విక్రమ్ గుర్తొస్తాడు. మొదట్లో చాలా ఇబ్బంది పెట్టినా ఇప్పుడు తన జోలికి రావడం లేదు కదా అనుకుని, అలాంటిదేమీ లేదు ఆఫీసర్ అంటుంది. కానీ అదే అను చేసిన తప్పు. రామ్‌కి అప్పుడే విక్రమ్ గురించి చెప్పుంటే బావుండేది. రాబోయే రోజుల్లో విక్రమ్ వలన ఎన్ని ఇబ్బందులు పడాలో అను. వీళ్ళు మాటల్లో ఉండగానే ఈశ్వర్ వాళ్ళు వచ్చేస్తారు. చింటూ అను దగ్గరికొచ్చి, అత్తమ్మ నేను చాలా ఎంజాయ్ చేశాను తెలుసా అంటూ అక్కడి విశేషాలు చెప్తాడు. అలానే తనకిచ్చిన బొమ్మలు చూపిస్తాడు. మాటలు తర్వాత అను నువ్వన్నీ సర్దుకున్నావా అమ్మా అంటాడు ఈశ్వర్. అన్నయ్య అన్నీ ప్యాక్ చేసుకున్నాను అంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమై, అత్తమ్మ రేపు వెళ్ళిపోతావా అంటాడు బేలగా. వెళ్ళాలి కదా నాన్న. మళ్ళీ హాలిడేస్ ఇస్తే ఈసారి నువ్వే రావాలక్కడికి. ఓకేనా అంటుంది. ఓకే అత్తమ్మ అంటాడు చింటూ. రామ్‌కి అను వెళ్తుందన్న బాధ కన్నా తన సేఫ్టీ గురించే ఎక్కువ భయం పట్టుకుంటుంది. చాలాసేపు అందరూ హాల్‌లో ఉండే మాట్లాడుకుంటారు. చింటూ మాట్లాడుతూ అను ఒళ్ళోనే పడుకుండిపోతాడు. అయ్యో అను, ఇటేంటమ్మా? లోపల పడుకోబెడతాను అంటుంది అంజలి. వద్దులే వదినా, ఈ రోజుకి వీడిని నా దగ్గరే పడుకోనివ్వు.
రేపటి నుండి నేను ఎలానో వెళ్ళిపోతానుగా అని చింటూని తీసుకెళ్తుంది. వెళ్తూ రామ్‌ని చూస్తుంది. రామ్ కూడా అను వెళ్ళగానే తన రూమ్‌కి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. అను రూమ్‌కి వెళ్ళి చింటూని పడుకోబెట్టి రామ్ గురించి గుర్తు తెచ్చుకుంటుంది. రేపటి నుండి తనని చూడలేను, మాట్లాడలేను అనుకుంటూ పూర్తిగా రామ్ ఆలోచనలతో మునిగిపోతుంది. అలా ఆ రోజు రామ్, అనులు నిద్ర లేకుండా గడిపేస్తారు. మరుసటి రోజు అను పూజ చేసి వచ్చేటప్పటికి రామ్ కూడా రెడీ అయ్యి వస్తాడు. హారతి తీసుకుని అర్జెంట్ పనుందని టిఫిన్ తినకుండానే వెళ్ళిపోతాడు. స్టేషన్‌కి వెళ్ళిన రామ్ అక్కడి కానిస్టేబుల్స్‌తో మాట్లాడి అనుకి తెలియకుండా సెక్యూరిటీ అరేంజ్ చేస్తాడు. ఇప్పుడు తన మనసు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. అను మాత్రం రామ్ వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతకుముందు తను ఎప్పుడు వచ్చినా వెళ్ళేటప్పుడు ఇలా బాధపడలేదు. ఇప్పుడు ఎందుకు ఇంత బాధ? లోపలేదో మానసిక సంఘర్షణ కుదురుగా ఉండనివ్వడం లేదు. అలానే మధ్యాహ్నం భోజనాల సమయం అయినా రామ్ రాడు. అంజలి ఫోన్ చేస్తే కేస్ విషయమై బిజీగా ఉన్నానని చెప్తాడు. అలానే సాయంత్రం అవుతుంది. ఇక అను బయలుదేరాలని రెడీ అవుతూ ఉండగా అప్పుడొస్తాడు రామ్. రామ్‌ని చూడగానే ఉదయం నుంచి ఉన్న దిగులంతా పోతుంది అనుకి. అటు ఇటు చూసి ఎవ్వరూ లేకపోవడంతో చేయి పట్టుకుని రూమ్‌లోకి తీసుకెళ్ళాడు రామ్. రామ్ ముట్టుకోగానే షాక్ కొట్టినట్టు నోటి మాట రాక అలానే ఉండిపోతుంది అను. దగ్గరికి వెళ్ళి నిలబడతాడు రామ్. అను గుండె వేగం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. అలా ఒక 5 నిమిషాల తర్వాత ఒక్కసారిగా హత్తుకుంటాడు రామ్. అనుకోని ఈ చర్యకు అను ముందు షాక్ అయిన తర్వాత తనకి తెలియకుండానే రామ్ చుట్టూ చేతులు వేస్తుంది. ఆ కౌగిలిలో ఎలాంటి కోరిక లేదు. కేవలం ఒకరికొకరు తోడుగా ఉన్నామని, ఎలాంటి పరిస్థితులలోనూ ఒంటరిగా వదలమని ఇచ్చుకునే భరోసా మాత్రమే ఉంది. చాలాసేపు అలానే ఉండిపోతారు. ఎవరో వస్తున్నారన్న అలికిడి విని అనుని వదిలి 2 చేతుల్లోకి అను ముఖం తీసుకుని జాగ్రత్తగా ఉండు, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకు, ఎవరి మీద ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే నాకు చెప్పు, సరేనా అని తన ప్రేమంతా తెలిసేలా అను నుదుటిపై తొలి ముద్దు పెడతాడు. తర్వాత వదిలి కళ్ళు తుడుచుకొని అటువైపు తిరుగుతాడు. అంజలి వచ్చి ఇక్కడున్నావా, నేను ఇల్లంతా వెతుకుతున్నాను, రామ్మ కారు వచ్చేసింది అని తీసుకెళ్తుంది. అలా తీసుకువెళ్తుంటే ఇద్దరి మనసులు ఎన్ని వేల ముక్కలయ్యాయో తెలియడం లేదు. బయటికొచ్చి అందరికీ మరోసారి బాయ్ చెప్పి చింటూని ముద్దు పెట్టుకుని బయలుదేరుతుంది. అలా కార్ కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉంటాడు రామ్. అలా ఒకరికొకరు ఎంత కష్టంగా దూరం అవుతారు. 2 గంటల ప్రయాణం తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తుంది అను. కార్ని చూడగానే అమ్మాయి గారు వచ్చేశారు అని బయట నుంచే అరుస్తాడు ఆ ఇంటి పాలేరు. ఆ మాట వినగానే రాజేశ్వరి, హైమ గారు హారతి పళ్ళెంతో వస్తారు. ఏంటమ్మా మీరు అత్తారింటికి వచ్చినట్టు హారతి తీస్తున్నారు అంటుంది అను. ఊరుకో తల్లి, ప్రయాణం చేసొచ్చావు, ఎంత దిష్టి తగులుంటుందో అంటూ ఎర్రనీళ్ళు దిష్టి తీసి బొట్టు పెడతారు. ఇక అందరూ ఎన్ని రోజులు మిస్ అయిన ప్రేమను ఒక్కసారిగా కురిపించేసి అనుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు. అను కూడా వాళ్ళ ప్రేమను ఎంతగానో ఆస్వాదిస్తుంది. సరే తల్లి, వెళ్ళి స్నానం చేసిరా, అందరం కలిసి తిందాం అని పంపిస్తారు. అను రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పటికి రమ్య రూమ్లో దాక్కుని ఉంటుంది. అను రాగానే బూమ్ అంటూ వచ్చి అనుని పట్టుకొని తిప్పేస్తూ ఉంటుంది. హే ఆపవే, నీ కాలేలా ఉంది చూడని అంటున్నా. హే ఎప్పుడో తగ్గిపోయిందే, ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటూ అరుస్తూ అనుని గమనిస్తుంది. అను ముఖంలో సంతోషంకి బదులు బాధ తొంగి చూడడంతో అను ఏమైందే అంటుంది. ఏమైందే, ఏం లేదు అంటూ ముఖం తిప్పేస్తుంది. అను నాకు కూడా చెప్పవా అంటూ లాలనగా అడుగుతుంది. ఏం లేదే అంటూ కళ్ళు తుడుచుకుంటుంది. సరే నీకు ఇష్టం లేకపోతే వద్దులే, ఇన్ని రోజులు మన ఇద్దరం ఒక్కటే అన్నట్టుగా ఉన్నాం, ఇప్పుడు పరాయి వాళ్ళమని అర్థమైంది, నేను వెళ్తానని వెళ్తుంటే అను వచ్చి గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. రమ్య కంగారుగా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. సారీ రమ్య, నువ్వు నాకు పరాయి దానివి ఏంటి, చెప్పి నిన్ను కూడా బాధ పెట్టడం ఇష్టం లేక అంతేనే, నన్ను బాధ పెట్టడం ఏంటి, ఏమైంది చెప్పవే ప్లీజ్. అను చెప్పేదంతా విన్నా రమ్యకి చాలా కోపం వచ్చింది. అసలు వాడికి ఎంత ధైర్యమే నిన్ను బెదిరించడానికి. లేదు, నువ్వు ఇలా భయపడితే వాడు బెదిరిస్తూనే ఉంటాడు. ఈ విషయం ఇప్పుడే ఈశ్వర్ అన్నయ్యకి చెప్పాలి. వద్దు రమ్య ప్లీజ్, ఈ విషయం కేవలం నీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి. ఎవరికైనా చెప్పావో మన స్నేహం మీద ప్రామిస్, నీకేమైనా పిచ్చా, ఎందుకే ఇలా. తప్పదు రమ్య, నా వాళ్ళ కోసం నాకు తోడుగా ఉంటావు కదా, చాలా భయంగా ఉంది, ఇంట్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏం కాదు, భయపడకు
అను ఇంకొకసారి ఆలోచించవే. ఇదంతా అవసరమా? తర్వాత నిజం తెలిస్తే అన్నయ్య వాళ్ళు ఎంత బాధపడతారో. లేదు రమ్య, నేను అన్నీ బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మరి రామ్ గారు, ఆయన పరిస్థితి ఏంటి? నిజంగా ఆయన్ని మర్చిపోగలవా? మర్చిపోవడానికి ఆయన వస్తువు కాదే నా జీవితం. కానీ ఏం చేయనే, ఆయన కోసమే ఇదంతా. పిచ్చిదానా, ఆయన కోసమని నువ్వనుకుంటున్నావు. కానీ ఈ విషయం తెలిసాక ఆయన సంతోషంగా ఉండగలరా? లేదు, అస్సలు ఉండరు. కానీ తప్పని పరిస్థితి. కొన్ని రోజులు బాధపడతారు. ఆ తర్వాత మెల్లిగా మర్చిపోతారు. నేను వచ్చేటప్పుడు ఆయన ఎంత ప్రేమగా నాకు నుదుటిపై ముద్దు పెట్టారో తెలుసా? కానీ అదే మా ప్రేమకి చివరి గుర్తు అవుతుందనుకోలేదే. తన ప్రేమంతా జీవితాంతం పొందే అదృష్టం నాకు లేదు అంటూ ఏడుస్తుంది. తన ఫోన్ రింగ్ అవడంతో కళ్ళు తుడుచుకొని స్క్రీన్ వైపు చూస్తే హస్బెండ్ అని నవ్వుతున్న రామ్ ఫోటో కనిపిస్తుంది. అది చూడగానే అను ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. రమ్య చూసి ఏనేనా రామ్ అంటుంది. అని తలూపుతుంది. రింగ్ ఆగిపోయి మళ్ళీ మోగుతుంది. ఒక్కసారి మాట్లాడవే, ఆయన నీకోసం ఇన్నిసార్లు చేస్తున్నారుగా. వద్దు రమ్య, ఆయనతో మాట్లాడితే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనే. అలా అని ఊరుకుంటే ఆయన ఊరుకుంటారనుకుంటున్నావా? ఒక్కసారి మాట్లాడు. లేదు, తనకి ఈజీగా తెలిసిపోతుంది. నా బాధ నా గొంతు వింటే వెంటనే కనిపెట్టేస్తారు. వీళ్ళు మాటల్లో ఉండగానే మళ్ళీ రింగ్ కట్ అవుతుంది. పాపమే, ఒక్కసారి మాట్లాడే ఆయనతో. మళ్ళీ చేస్తాడు రామ్. ఈసారి వణికే చేతితో తీసుకొని లిఫ్ట్ చేస్తుంది అను. హలో అను, ఏమైంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అందరూ ఉన్నారా? పోనీ మెసేజ్ అయినా చేయొచ్చుగా. అను, వినిపిస్తుందా? హలో అను, ఉన్నావా? రామ్ మాట్లాడుతుంటే నోటికి చేయి అడ్డం పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అను. అను అని కొంచెం గట్టిగానే అరుస్తాడు. కళ్ళు తుడుచుకొని ఆ అంటుంది నెమ్మదిగా. రామ్కి అను గొంతులో బాధ స్పష్టంగా తెలిసిపోతుంది. అను, ఏడుస్తున్నావా అని అడుగుతాడు. లేదండి. అబద్ధం చెప్పకు, నాకు తెలియదనుకున్నావా? నువ్విప్పుడు ఎంతగా ఏడుస్తున్నావో నాకు ఇక్కడ తెలిసిపోతుందిరా. చాలాసేపటి నుండి ఎందుకో ఆందోళనగా ఉంది. నువ్వు ఫోన్ తీయకపోతే వచ్చేసేవాడని తెలుసా? ఇంకెప్పుడు ఇలా చేయకు ప్లీజ్ అంటాడు. ఎంత ఆపుదామనుకున్నా అనుకి కన్నీళ్ళు ఆగడం లేదు. అను, మాట్లాడు అంటాడు. ఆ ఆఫీసర్ నాకు ఒక హెల్ప్ చేస్తారా? తప్పకుండా. నువ్వు అడగడం నేను చేయకపోవడమా? ఏంటో చెప్పు. ఎందుకు ఏమిటి అని అడగండి ప్లీజ్. అసలు అడగను, ఏంటో చెప్పు. వస్తున్న బాధను ఆపుకుంటూ ఇదే మన చివరి కాల్ ఆఫీసర్, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి అని రామ్ సమాధానం కోసం కూడా చూడకుండా ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్లో బీప్ సౌండ్ విని కాల్ కట్ అయిందని అర్థమవుతుంది రామ్కి. ఏమైంది? అను, ఇక్కడి నుంచి బాగానే వెళ్ళావు కదా. నీ గొంతులో చాలా నిస్సహాయత వినిపిస్తుంది. నన్ను కావాలని ఫోన్ చేయొద్దన్నావు. ఒకవేళ ఇంట్లో ఏమైనా జరిగిందా? వెంటనే అక్కని ఫోన్ చేసి కనుక్కోమనాలి. ఇంటికి వెళ్ళగానే చెప్తానని అనుకుంటాడు. ఫోన్ కట్ చేసి ఏడుస్తున్నాను అని ఎందుకే? ఆ ఏడుపు నువ్వు కావాలనే చేస్తుంది కదా. ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని మార్చుకోవే. ఇంకా ఒక్కరోజు కూడా పూర్తవ్వకుండానే ఇంత ఏడుస్తున్నావు. మరి జీవితాంతం ఆయనకి దూరంగా ఉండగలవా? చెప్పు అంటుంది. ఉంటాను రమ్య. దేన్నైనా మరిపించే శక్తి కాలానికి ఉంది. కొన్ని రోజులకి ఆయనే మర్చిపోతారు చూడు అంటూ సరే కిందికి వెళ్దాం పదా, అందరూ చూస్తూ ఉంటారు అని మళ్ళీ ఇంకోసారి ముఖం కడుక్కొని వచ్చి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.